హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ క్షణాల్లో జరిగిపోయింది శివలింగ ప్రతిష్ఠ అనుకున్నాం కదా. సీతారాములిద్దరూ కూడా జయ జయ మహాదేవ అని వాళ్ళందరూ కూడా పలుకుతున్నారు. చుట్టూ ఉండే వాళ్ళంతా పరమేశ్వరుడి పాదాలకు నమస్కరించారు. సీతారాములు మహర్షులంతా ఆ పుష్ప విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ చేరుకొని పరమేశ్వరులే ఆనంద పరమేశ్వరులే పరమానంద పరమేశ్వరులే రామేశ్వర రామేశ్వర అంటూ జయకారాలు పలికారు. సరిగ్గా ఆ సమయానికి జీవకళలు పలుకుతున్నటువంటి చక్కటి శివలింగం చేతబట్టుకొని పిడుగులాగా దూకాడనుకున్నాం కదా. కానీ ఆయన ముఖం మాత్రం అసంతృప్తితోనూ రోషంతోనూ కుతకుతలాడుతుంది. ఆ ఉక్రోషంతో లోపల ఉండినటువంటి ఉక్రోషం బయట కనపడటం లేదు. అట్లా చాలా అప్సెట్ అయిపోయాడులేండి. రాముడు లింగ ప్రతిష్ఠ చేసే సమయానికి తాను అక్కడ లేకపోయానే అని, ఆ మహావైభవాన్ని తన కళ్ళలో చూడలేకపోయానే అని ఆయన కుమిలిపోతున్నాడు. నేను తెచ్చిన శివలింగం కథ ఉండని తానా ప్రతిష్ఠ చూడలేదే అని అనుకున్నాడు. చేతపట్టినటువంటి శివలింగాన్ని మరిచిపోయి తాను నేను చూడలేదు, శ్రీరాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివ ప్రతిష్ఠ చూడలేదే, ఎందుకు ఈ జన్మ నాకు? హనుమంతుడు కాశీకి వెళ్లే ముందు శ్రీరాముడు చెప్పాడు, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించడంలో హనుమంతుడి వేగం సగం తగ్గిపోయింది. నాకు తెలుసు ఆయన ఎందుకు జాగ్రత్త అన్నాడు అనేది. అప్పుడే అనుకున్నాను ఇది శకునమో అపశకునమో తెలియదని. ఏం జాగ్రత్త జాగ్రత్త అంటే జాగ్రత్త జాగ్రత్త తొందరగా రా అని అర్థం. నాకు జాగ్రత్తగా చెప్పింది, నేను జాగ్రత్తగా రమ్మని చెప్పాడు. నేనేదో జాగ్రత్త జాగ్రత్త అంటే ఏదో నిదానంగా నేను స్పీడ్ తగ్గించుకొని మెల్లగా అక్కడక్కడ ఎవరైనా రాక్షసులు ఉంటారేమో వాళ్ళ తోకతో కొట్టుకుంటూ వెళదామని చెప్పేసి అట్లా అనుకున్నా నేను. ఏం బుద్ధి నా బుద్ధి. శ్రీరామప్రభువే నాకు జాగ్రత్త జాగ్రత్తగా అని అర్థం. అక్కడ నేను అర్థం చేసుకోవాలి కదా. నేను ఇంకొక అర్థం చేసుకునేదా నా మీద ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్ తగ్గించుకో, మరి చాలా రష్ ఉంటుంది, జాగ్రత్త అని అట్లా అనుకున్నా నేను. అయ్యయ్యో రామా, నువ్వు చేసిన పని ఏం చేశావు? నాకు కొంచెం అహంకారం లేండి, కానీ పర్వాలేదులే, ఏం చేస్తావు? నేను వేగం తగ్గించున్నాను కానీ తొందరగా రాకూడదా అనుకోలేదు నేను. తీరా కాశీకి వెళితే అక్కడి విశ్వేశ్వర లింగంలో కానీ పరివార దేవతామూర్తుల్లో కానీ జీవకళలే లేదు. అది వేరే మంచిది, ఏదో మంచి తేజస్సుగా ఉండేది, జీవకళలు ఉక్కిపడుతూ ఉండేటువంటిది తీసుకొస్తామని చెప్పేసి వెతికిందే ఈ లింగమా ఆ లింగమా అదే ఇదే అని వెతికింది. శివుడు ఆ జీవకళలంతా తీసుకొచ్చేసాడు. తాను ఇక్కడున్నాడు, తాను ఎక్కడుంటాడు అదే జీవకళలు కదా. అందుకని అప్పుడైనా నేను అర్థం చేసుకోలేదా? అయ్యో, ప్రతి చోట స్తోత్రాలు చేసి శివలింగం తీసుకువెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు అన్ని చోట్ల కూడా. ఎందుకో కానీ ఎవరి దగ్గర బదులు రాలేదు. అందువల్లే అంత ఆలస్యమైంది హనుమంతుడికి. పాపం అన్ని చోట్ల వెళ్ళాడు, చెప్పారు కదా జాగ్రత్త, అన్ని చోట్ల శివుడే ఉన్నాడు, మనుషులంతా శివుడే. ఎందుకు చెప్పాడో నీకు ఇప్పుడు అర్థమైంది. శ్రీరాముడి ఆహ్వాన ప్రభావం వల్ల కాశీలోని సమస్త దేవతలు ఆ క్షణాన ఇక్కడికి వచ్చేశారు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరూ లేరు, జీవికళలు లేరు. ఏదో పారాడుతున్నారు కానీ ఎవరు వినిపించుకోరు, కదిలిక లేదు ఎవరికి కూడా. అట్లా ఏ కళ ఎందుకు ఉంటుంది? అక్కడ ఉండేటువంటి దేవతలందరూ ఇక్కడికి వచ్చేశారు స్వామి ప్రతిష్ఠ. వీళ్ళందరూ అక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూస్తే నేను అక్కడి నుంచి ఎగురుకొని వచ్చాను అచ్చో అని అనుకుంటూ ముందుకు వెళదాం. ఏం చేస్తున్నాడో హనుమంతుడి యొక్క బాధ చెప్పుకుందాం.